అన్నా పంతులు వస్తున్నారా? నమస్కారం, రండి 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 రండి. అరే వీడు పంతులా మట్టి దిబ్బరా? అసలు వీడికి మంత్రాలు వచ్చరా? కోచింగ్ తీసుకొచ్చానండి. హోళీబేరం మీద దీవించండి. అన్న మంచిగా అవుతాడు. టైం అయిపోయింది, నువ్వు పదన్నా. అరే పైన కూర్చోబెట్టండి. అమ్మాయిలంతా రెడీయా? నరా నువ్వురా. అమ్మయ్యా. ఓం కేశవాయనమా, ఓం గోవిందాయనమా, ఓం నారాయణమా, ఓ లక్ష్మీ నరసింహ ఆ ఒక్కరి పక్కన పెట్టు, ఆ దక్షిణ నా చేతిలో పెట్టు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందిరా. లేదండి, ఇదే మొదటిసారి వింటున్నారు. అన్నా పురోహితుల వాయిస్లన్నీ ఒకేలా ఉంటాయి. నువ్వు కానివే కానీ. ఓం గోవిందాయనమా, ఓం మాధవాయనమా, కట్టి మంగళసూత్రం తీసుకోండి. ఓం మంగళ్యం తంత్రా భవని నేత్ర భజంత్రులు భజంత్రులు. ఇక్కడెక్కడో బాంబు పేలబోయే సౌండ్ వినిపిస్తుందిరా. బాంబు లేదేం లేదు, అంతా నీ భ్రమన్న. తాలి కట్టన్నా. భ్రమ కాదు, ఆయన విన్నది కరెక్టే, బాంబు సౌండే. చూసావా, నా ఇయర్స్ కరెక్ట్ గా క్యాచ్ చేశాయి. ఎక్కడా బాంబు? ఎక్కడా? ఓ నీదుంపదగా, అదేమన్నా వడ్డానం అనుకున్నావు, నడువు చుట్టుకున్నావు, పేలిపోతే తీసేవే. మీరు తాళి కట్టే శోభనం అయ్యే వరకు ఇది నా నడుముకే ఉంచుకుంటాను. ఇది నా సెంటిమెంట్. సెంటిమెంటా? అవునండి, మా నాన్న ఎల్టీటీఈ బెల్ట్ బాంబుతో చనిపోయాడు. తాళి కట్టించుకొని శోభనం అయ్యే వరకు ఈ బెల్ట్ బాంబు తీయొద్దని, అప్పుడే నా ఆత్మ శాంతిస్తుందని చెప్పి చనిపోయాడు. నీ సెంటిమెంట్ తగలయ్యా, త్వరగా వెళ్ళి ఆ బాంబు తీసేవే. రే శుభం అంటూ పెళ్లి చేసుకోకపోతే ఫస్ట్ కేసు ఏంటి ఇలా అయింది? ఏం బాధపడకన్నా, ఇంకా చాలా మంది లైన్లో ఉండరు. నెంబర్ 2 రా కూర్చో. నువ్వు మంత్రా చదువు, నువ్వు మంత్రా చదువు. క్లామర్ గారు విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం. నాకు 3వ నెల. అదృష్టమన్నా, నువ్వు కష్టపడకుండా నీకు వారసులు వస్తున్నాడు. ఏంటి 3వ నెల? ఫ్రెష్ గా పెళ్లి చేసుకుందాం అంటే సెకండ్ హ్యాండ్ దొరికిందేంట్రా? చూసావన్నా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు. ఇదే అన్నా అవుతున్నావు, మద్దతు చేస్తా నిన్ను. ఏ తల్లి, నీకు దండం. లేకడితే పర్వాలేదు, నా బాధపడబాక ఇంకా 3 ఉన్నారు లైన్ లో. ఏంట్రా ఉండేది? మాధవాయనమా, కేశవాయనమా. వీడిని ఎక్కడో చూసినట్టు డౌట్ గా ఉందిరా. చూసి ఛాన్సే లేదన్నా. డిస్కషన్స్ తర్వాత ముందు పని గాని నువ్వు వచ్చి కూర్చో. అమ్మాయి నువ్వు మంత్రా చదువు. కేశవాయనమా, మాధవాయనమా, గోవిందాయనమా. ముందు తాళి కట్టించు. తాళి పట్టు తీసుకోండి. ఏవండి, చిన్న రిక్వెస్ట్, నాకు తాళి నడుము కట్టండి. తాళి నడుము కట్టడం అంటే మెళ్ళో కదా కట్టేది? అవునండి, నాకు మెళ్ళో తాళి కట్టిన వాళ్ళందరూ ఫస్ట్ నైట్ లోనే పోయారండి. అందుకే సెంటిమెంట్ గా మిమ్మల్ని నడుము కట్టమంటున్నాను. తాళి బొట్టు నడుము కట్టాలా? అమ్మాయి నీ నడుము కట్టాడనుకో, అన్న బతుకుతాడంటావా? అందుకే కదండి టెస్ట్ చేస్తున్నాను. ట్రై చేయన్న, ట్రై చేయి. టెస్టింగ్ అని తెలుసు కూడా తాళి బొట్టు కట్టమంటున్నావు. నేను పోతే నా కబ్జా నొక్కేద్దాం అనుకున్నావా? చంపుతా. నాకంత అదృష్టం కూడా రాండా? టెస్ట్ చేసుకో, టెస్ట్ చేసుకో. ఏంటమ్మడు, నీ నడుముకు తాళి బొట్టు కట్టి నా జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోను. లే 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 లే. అమ్మా, ఏంట్రా ఇది? ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుందిరా. సంథింగ్ రాంగ్. నువ్వేం బాధపడకన్నా, ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు. నెక్స్ట్ అమ్మాయిని వచ్చి కూర్చో. నువ్వు మంత్రాలు కానీ నువ్వు కానీ మాంగళ్యం తంత్రనామే. మంత్రాలు డైరెక్ట్ తాళి పట్టు తీసుకోండి. ఏమ్మా, నీకేమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంటే ముందే చెప్పు. అన్న ఆ అమ్మాయిని చూస్తే కనబట్లే మిస్ వరల్డ్ లా ప్రియాంక చోప్రా ఫ్రెష్ గా ఉంది. గ్యారెంటీనా? 110% గ్యారెంటీ. ఏమండి, మీరు ఇంత గ్లామర్ గా ఉన్నారు, మీరు ఏ కాలేజ్? నేనా? కాలేజా? మమ్మీ డాడీ కావాలి. ఉండమ్మా, డాడీ ఇప్పుడే రెడీ అవుతున్నారు. డాడీ అంటే అమ్మాయి ఇక్కడ పోజు కొట్టి ఇంకా కూర్చున్నావా? లే లే లే. ఒరే, ఇవన్నీ ఇలా జరగటం చూస్తుంటే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ అని నాకు డౌట్ గా ఉందిరా. వీడు కాదు కదా? ఆగండి. బావా బావాలేదు గీవాలేదు, కూర్చో. రేయ్, ఇన్నాళ్ళు ఈ నరసింహలో బ్రహ్మానందాన్ని చూశారు. గట్టిగా కళ్ళెర్ర చేస్తే అమరీష్ పురిని చూస్తారు. కామెడీ సీన్స్ లో సీరియస్ ఫైట్ ఎందుకురా? వీడెవడండి బాబు, నా పెళ్ళాం మెళ్ళో తాళి కడతానంటాడు. పెళ్ళం అయితే మెళ్ళో తాళి పట్టేదమ్మా. ఏయ్, 2 కళ్ళు పెట్టి సరిగ్గా చూడు, 2 తాళిబొట్లు కనపడతాయి. అన్నా, ఏంట్రా? 2 తాళిబొట్లు అల్లా.
అరే 5 పెళ్లిళ్ళు చేసుకోమని సలహా ఇచ్చింది నువ్వే కదరా? నువ్వే కదా? అన్నారనుకో, ఏయ్, నాకు నిన్ను అదే. తప్పకుండా వదులుతా. అంతే చేస్తాను నేను. ఏయ్, ఏయ్, కొట్టండి, కొట్టండి. డబ్బులు ఇప్పించాను మధ్యాహ్నం తద్దినం పెట్టుకోవడానికి వెళ్ళాలి. తద్దినం ఉందా? అసలు నువ్వు పెళ్ళి ఎక్కడ చేసినవరా? ఇంకా అమ్మాయి లేరు కదన్నా. నీకు కూడా ఈ విషయం తెలిసిపోయిందారా? అరే అన్నా నేను మొదటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను రా. అసలు నువ్వెవడవి, నీ బాబెవడరా? మరండి మరేమో ఐరన్ లెగ్ శాస్త్రి అండి. అదే నువ్వు లెగ్ పెట్టిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను రా. ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. రే అన్నా వీళ్ళ బాబుని నేను కొట్టి 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 నా కాళ్ళు చేతులు పడిపోయినా. అన్నా వీడి సంగతి నువ్వు చూసుకో. నువ్వు వదిలే. చూసుకో. నేను చూసుకుంటా. సరిగ్గా కొట్టరా. వీడెవడండి బాబు? సినిమా మొదలైన దగ్గర నుంచి మోటార్ సైకిల్ మీద రావడం, సిగరెట్ కలుసుకుంటూ పోజు కొట్టడం. అసలు నువ్వెవడరా? ఎవరినో చెప్పనా? చెప్పు. కబ్జాలతో అటు హోడా వాళ్ళని ఇటు పోలీసుని భయపెడుతున్న మిమ్మల్ని చూశాను. నేను కూడా మీ అడుగుజాడలో నడుస్తూ అటు మిమ్మల్ని ఇటు పోలీసుని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చాను. నీకు శిష్యుడిగా చేరదామని వచ్చాను. అంకమ్మ నువ్వే సిబిఐఓ ఏ కిల్లర్ వాడు మీ అందరం టెన్షన్ పడి వడికిపోయారు కదరా? ఎలా కనబడుతున్నారా? అరే వాడి గురించి ఏం చెప్పారు నువ్వు? సిఐడి అని చెప్పాను సార్. మ్మ్. వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకుందాం పదండి సార్. వాళ్ళ పని పట్టిన తర్వాత నీ సంగతి చూస్తాను. పద! ఏంట్రా నన్ను చూసి పారిపోతున్నారు మీరు? పారిపోకుండానే పారిపోతున్నారంటారండి. పక్కన తిరిగామండి. ఓహో ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? కనపడలా పెళ్లి. అన్న పెళ్లి. ఓ, దొంగ పెళ్లి. నాకు ఫోన్ చేసింది నువ్వేనా? నేనే. థ్యాంక్స్. 6 నెలల నుంచి వీడిని పట్టుకుందామని తిరుగుతున్నాడు. నా కళ్ళల్లోంచి తప్పించుకుని గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. ఇప్పుడు పట్టేసా. ఏది? ఏయ్, థాంక్స్, థాంక్స్, థాంక్స్. ఏయ్! అది అన్న పదం. ఏరా శిష్యుడిగా చేరతానన్నావు కదా? దా. ఆ? నడు. నడవండ్రా. మొత్తం అందరిని బొక్కలేస్తాను. నడవండ్రా. ఏంట్రా ఇక్కడ ఆపావు? కబ్జాలు చేయడం అంటే శ్మశానాలు గుళ్ళు గోపురాలు చేయడం కాదన్నా. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. ఒకసారి అటు చూడు. ఏంటి ఖాళీ స్థలాలా? అక్కడే మీరు గ్రైండర్ లో కాలేశారన్నా. లుక్కు రైట్ కి కాదు లెఫ్ట్ కి. రాకయ్యవా 1000 కోట్ల హైటెక్ సిటీ. ఈ దెబ్బతో బిల్ గేట్స్ సిస్టమ్ చేరిపోతావన్నా. ఎలా ఉంది నాకు షాక్ ట్రీట్మెంట్ అన్నా? ఏరా మొన్న హుడావాడిచ్చిన షాక్ ట్రీట్మెంట్ మర్చిపోయావా? అది కాదన్నా. నార్మల్ ఆఖరికి రోడ్లు ఉడుచుకునే దాన్ని చూసి కూడా భయపడే స్థితికి తీసుకొచ్చావు కదరా. 50 కోట్లు కట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలుసు కదరా. అందుకే వాళ్ళకి భయపడి ఇలా గల్లీలో తిరుగుతుంటే గవర్నమెంట్ ప్రాపర్టీకి ఎసరు పెడతానంటావు ఏంట్రా? అక్కడే పప్పులో కాలేసావన్నా. ఇది హుడావాళ్ళది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇది అన్నా. డబ్బు వరల్డ్ బ్యాంకుదైనా థాట్ సీఎం గారిదిరా. ఈ విషయం సీఎం గారికి తెలిసిందంటే మనల్ని శ్రమదానం పేట బుల్డోజర్ కింద తోసేస్తాడరా. ఎక్క వీడెవడరా బాబు? అందరూ నన్ను చూసి దడుచుకుంటే వీడిని చూసి నేను దడుచుకోవాల్సి వస్తుంది. వీడెవడే ఏంటంటావు? బహుశా కొంపదీసి ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ఆఫీసరేమో. ఓ నమస్తే సార్. మ్మ్. నమస్తే సార్. ఒక సిగరెట్ ఎవరా? తీసుకోండి. అగిపెట్టి. ఏంటి సార్ ఎప్పుడు చూసిన మీరు రోడ్ల మీద తిరుగుతుంటారు? స్టేషన్ లో పని చూడరా? చూడం. అదేంటి సార్ సీఎం గారు అడుగుజాడలో నడవడానికి ట్రై చేస్తారు. ఆయన నడిచే జూబిలీస్ రోడ్లో కదా సార్? వెటకారం కాదు, ఆ నడవటం కాదు. ప్రజల వద్దకు పాలన అని స్కీమ్ పెట్టి సచివాలయం వదిలి ప్రజల వద్దకు వెళ్ళి సర్వీస్ చేస్తున్నారు కదా. అలాగే ఎస్ఐ ఆకుల అప్పారావు కూడా ప్రజారక్షణ అని రోడ్డు scheme మీద పెట్టాడు. నడుస్తున్నారన్నమాట. Yes, మన సీఎం ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే ఎస్ఐ ఆకుల అప్పారావు అట్లీస్ట్ ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. నీ మనసులో నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో చెప్పనా? ఏమనుకుంటున్నారు సార్? ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఏంట్రా నీ పిండాకుడు? ఆ ఫేస్ చూడు, రాజస్థాన్ ఎడారిలో రంగుల ముగ్గురు ఎలా ఉంది అనుకుంటున్నావు కదూ? గురువు గారు నమస్తే. నా 20 ఏళ్ల సర్వీసులో నా ఫేస్ రీడింగ్ కరెక్ట్ గా చెప్పిన ఏకైక వ్యక్తి మీరే సార్. సార్ ఎస్ఐ గారు, నా సిగరెట్ డబ్బులు సార్. నీ ఫీలింగ్స్ నేను కరెక్ట్ గా చెప్పినందుకు నువ్వు ఈ సిగరెట్ నాకు ఫీజు ఇచ్చావన్నమాట. అది సార్ 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 వీడు ఏం చేస్తారు సార్? సార్ ఎస్ఐ గారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మన సినిమా హాల్ దగ్గర దొంగతనం చేసిన దొంగని నేనే సార్. ఏంటా ఎలా ఉంది నీ బిజినెస్? ఏదో సార్ తమ దేవల్ల 4 పర్సులు 8 బిల్డింగ్ లాగా వర్దులుతున్నాయి సార్. ఆవేశపడకు.
ఒక దొంగను ఒక పోలీసుడు బాదుకుంటూ తీసుకొచ్చాడంటే వాడు దొంగతనం చేస్తుంటాడని అర్థం చేసుకోలేని వెధవను కాదురా నేను. వాడు దొంగతనం చేస్తుంటాడు, నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉంటావు. దొంగతనం ఎక్కడ చేశాడో తెలుసా? షడప్. ఎక్కడ చేస్తాడురా? ఇంట్లో చేస్తాడు. అది దొంగ తప్పు కాదురా, ఇంటిని నిర్లక్ష్యంగా వదిలేసిన వానరురా తప్పు. మిస్టర్ దొంగ సార్, యు కెన్ గో. ఆగో. ఆ గెటప్ ఏంట్రా? దొంగని ఎవడన్నా అన్నాలు పెట్టాడా? గెటప్ మార్చే వేళ ఆగో. మళ్ళీ నా కంటికి కనపడదు సార్. నేను వెతికినా సరే దొరకదు సార్. అలాగే సార్. ఓకే సార్. ఇప్పుడు చెప్పరా ఏం చేశాడు వీడు? ఇల్లు మొత్తం ఖాళీ, నేచురల్, బీరువా మొత్తం ఖాళీ. సహజం. ఎక్కడ చేశాడు దొంగతనం? మీ ఇంట్లోనే సార్. బాగుండేదా? వాళ్ళు చూస్తారా? వాళ్ళ మొహం వాళ్ళ ఫేసులు వాళ్ళే గుర్తుపట్టలేని పొజిషన్ లో ఉన్నారు. మనకేం గుర్తుపడతారు? ఎవరా మీద సీఎం పట్టుకొని ఎవర్రా అంటావురా? నమస్తే సీఎంఆర్, నా పేరు అప్పారావు అండి. ఈ హాస్టల్ స్వీపర్ అండి. ఈడేమో ఈ హాస్టల్ వాచ్మెన్ అండి. సీఎం గారు చిన్న రిక్వెస్ట్ అండి, ఆ వార్డెన్ నన్ను సస్పెండ్ చేస్తారా సార్? సార్ మీరు తరిగి చేస్తాడు సార్, నేను దాన్ని ఎరగదీస్తాను. ఈ సీఎం నీకు ఫుల్ గా పవర్స్ ఇస్తున్నాడు. వెళ్ళి ఆ వాటిని ఇర్రగదీసేయ్. వెళ్ళిపో. సరే సార్, చాలా థ్యాంక్స్ సార్. ఎర్రగదీస్తా. ఎర్రగదీస్తా. నాదో చిన్న రిక్వెస్ట్ సార్, మా ఆవిడ్ని కొట్టే పవర్స్ కూడా నాకు ఇవ్వండి సార్. వెళ్ళి చంపేస్తా. ఆల్ ద బెస్ట్. వెళ్ళి ఇరగద్ది. వెళ్ళిపో సార్. రివర్స్ లో మా ఆవిడ నన్ను కొట్టేకుండా దీవించండి సార్. అదే జరిగితే అంబులెన్స్ పంపిస్తాను. వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపో. ట్రై చేస్తాను సార్. ఐశ్వర్య, ఐశ్వర్య, తలుపిది కాదా? తలుపిది. ఐశ్వర్య, ఐశ్వర్య వచ్చావు. నువ్వు ఐశ్వర్య రాయి అంటే నువ్వు బండ రాయివి. అసలు నీ మొగ ఎప్పుడైనా అచ్చలో చూస్తున్నావంటే నువ్వు నన్ను సస్పెండ్ చేస్తానంటావు. నువ్వు నేను బియ్యం పవర్ చూసి నచ్చనే. ఇప్పుడు నేను ఇరగదీస్తా. నా సంగతి తెలియదేమో. ఇప్పుడు నిన్ను నీ పని పడతా. రాలే బయటి. ఏముండవా? నా పని నువ్వు పడతావా? నీ పని నేను పడతావా? హ్యాపీగా తొంగున్నావా? పడిపోతున్నా. అర్ధరాత్రి పూట గొడవేటయ్యా. తాగేసాడు నా కర్మ. సచ్చినాడా, మళ్ళీ తాగొచ్చావా? నన్ను కొట్టే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందిరా? సీఎం ఇచ్చినాడా? చెప్తాను, ఇక్కడ ఎక్కడ పెట్టాను. సీఎం ఇచ్చినాడా? నీకు సీఎం ఇస్తే సీఎం పెట్టాల్సిందిరా. ఎవడ్రా ఇంట్లో? ఎవడ్రా లోపల? నరసింహన్ వచ్చిండు, బెడిరా. ఎవరు మీరు? ఎవరు మీరా? నరసింహ, నైజాం నరసింహ. నైజాం లేదు, పైజమా లేదు. ఇంతకు నీకేం కావాలి? ఈ నరసింహ పేరు చెప్తే నైజాం గడగడలాడిపోతుందిరా. చలికాలం కదా, ఆ మాత్రం అనకరేటి. అరే అన్నంటే ఎవరనుకున్నావు? సింహం. చా, ఇప్పుడు దాకా మనిషి అనుకుంటున్నానే. మర్యాదగా బయటకు వెళ్ళండి. అన్నా బయటికి నడవాల్సింది నేను కాదురా,
నువ్వు నడవాలి. వాట్? ఇది నేను కబ్జా చేసిన స్థలం. ఇందులో నువ్వు ఫ్లాట్ కట్టావు. ఎవరిని కట్టావురా? ఆ ముక్క ఇల్లు కట్టక ముందు ఎందుకు అడగలేదు? అడిగితే నువ్వు ఇల్లు కట్టవుగా. ఏయ్, మర్యాదగా ఇల్లు ఖాళీ చేసేళ్ళు. ఇది నేను గవర్నమెంట్ పట్టాతో కొన్న ల్యాండ్. కావాలంటే డాక్యుమెంట్ చూపిస్తాను. డాక్యుమెంటరీలు, ఆక్ట్ ఫిలింలు చూడండి నరసింహ. కామెడీ చేస్తున్నావా? కాదు, సీరియస్ యాక్షన్. నీ తాటాకు చప్పుడుకి ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు. ముందు బయట నిలవండి. నా రోడ్డు తార్ రోడ్డు రా. వీడెవడండి బాబు నా ఇంట్లో నిలబడి తార్ రోడ్డు అంటాడు? ఈ నరసింహతో పెట్టుకున్నవాడు ట్విన్ సిటీస్ లో చుక్క కార్పొరేషన్ వాటర్ కూడా తాగలేడురా. ఏ బోరింగ్ వాటర్ తాగుతారా? నరసింహతో పెట్టుకున్నవాడు కళ్ళు తాగనివాడు, కబ్జా చేయనివాడు ఈ ట్విన్ సిటీస్ లో బతికి బట్ట కట్టలేదురా. 15 days టైం ఇస్తున్నాను. మనం వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు కూతురు. ఎవరు మీరు? నరసింహం, నైజాం నరసింహం. ఏం కావాలి? నీ అందమైన బాడీని కబ్జా చేయాలనుకుంటున్నా. చేసుకోవచ్చా? దగ్గరికి రావద్దు. బుద్ధిగా నేను చెప్పినట్టు విన్నావనుకో, మీ నాన్న కష్టపడి కట్టుకున్న ఫ్లాట్ ని కబ్జా చేయకుండా వదిలేస్తాను. కబ్జా చేస్తున్నారా? నీకు తెలియదు కదా, ఇప్పుడే మీ నాన్నకు డాగిచ్చి వస్తున్నాం. మా ఇంటి జోలికి వెళ్ళొద్దండి. నా పెళ్లి కోసం మా నాన్న పైసా పైసా కూడబెట్టి కట్టిన ఇల్లండి. దాన్ని ఏం చెయ్యొద్దండి. దాన్నేమీ చేయొద్దంటే నిన్నేదో చెయ్యాలి. నిన్నేదో చేస్తే నా క్యారెక్టర్ పడిపోతుంది. అందుకని పని చేద్దాం, గుట్టు చప్పుడు కాకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఆలోచించుకో. 15 రోజులు టైం ఇస్తున్నాను. ఇల్లు కావాలా, పెళ్లి కావాలా? మ్యాటర్ ఎక్కడైనా లీక్ అయిందనుకో, టోటల్ గా బాడీ మొత్తం కబ్జా చేస్తాను. ఇది బావ సంగతి. ఈ విషయం నాన్నగారికి చెప్తే మరింత కంగారు పడతారని ఆయనకి చెప్పకుండా నాలో నేనే మొదలుపడ్డాను. చివరికి ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక లవ్ మ్యాటర్ రూపంలో లెటర్ రాశాను. రాసావు కరెక్టే. ప్రాబ్లం ఇదని ముందే లెటర్లో రాసుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు లక్ష్మి. ఎప్పటికీ నువ్వు నావాడిగా అనుకున్నాను బావా. నీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అనుకోనివి జరిగేవే జీవితం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు నువ్వే కావాలి. నిన్ను తప్ప వేరే మగాన్ని నేను కల్లో కూడా ఊహించుకోలేను. నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే, లేకపోతే నాకు ఈ లైఫ్ అనవసరం. ఆగు లక్ష్మి, ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదు. ప్రాబ్లం క్రియేట్ చేసింది నువ్వే కాబట్టి అది నువ్వే సాల్వ్ చేయాలి. నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. ఎక్కడికి బావా? నువ్వు రెడీ అయ్యిరా చెప్తాను. ఓకే. హాయ్ నీలు. అమ్మయ్యా వచ్చేసావా? కూర్చో. సారీ లేట్ అయింది. అది కాదు, అసలు ఏం జరిగిందంటే. నో ఎక్స్క్యూజెస్ వెంకట్. నేను చెప్పేది విను. రాత్రి లక్ష్మి పాలల్లో మత్తుమంది కల్పించింది. అందుకే రాలేకపోయాను నీలు. అర్థం చేసుకో. ప్రేమికులకు మధ్య క్షమాపణలు సంజాయిషీలు ఉండకూడదు. నువ్వు నైట్ రాలేదు అంటే ఏదో ఒక ప్రాబ్లం అయ్యుంటుంది. అక్కడ డిస్టర్బెన్స్ అనే పార్క్ లో అరేంజ్ చేశాను. నాకు ఇస్తానన్న 3 నైట్స్, ఊరించిన కిస్లు. కమాన్ 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 కమాన్. ఏంటి చుట్టూ ఉన్న జనాన్ని చూసి భయం వేస్తుందా? అది కాదు నీలు, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఎలా చెప్పాలా అని. పర్వాలేదు. నాకు బీపీలు, హార్ట్ కంప్లైంట్స్, షుగర్ ఏమీ లేవు. చెప్పు. మరది నేను చెప్తా. అవసరం లేదు. సీన్ అర్థమైంది. అర్థమైందిగా. ఇంకా మా బావని మర్చిపో. నాది సేమ్ డైలాగ్. చూడండిలో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? మాది పవిత్ర ప్రేమ. గాడిది గుడ్డు ప్రేమ కాదు. మీ ప్రేమ కన్నా మా రక్త సంబంధం గొప్పది. బోడి రక్త సంబంధం. ప్రేమ ముందు ఇవన్నీ నిల్. నేను చిటికేస్తే మీ బావ నాకు కొంగు పట్టుకొని వచ్చేస్తాడు. అంత వెర్రి వెంగలప్ప కాదు మా బావ. నన్ను తప్ప వేరే దారి చూస్తే గుడ్డ పీకస్తా. అయ్య బాబోయ్, ఇక్కడ సీన్ ముదిరిపోయింది. నా ప్రేమకు ద్రోహం చేస్తే మీ బావ కాళ్ళు విరక్కొడతాను. వద్దు ప్లీజ్. ఏడుకొండల వాడా, ఎట్లా వేగుతున్నావు స్వామి ఇద్దరితో? చెప్పు, ఇద్దరులో ఎవరిని చేసుకుంటావు? ఏ బావా చెప్పు బావా, నన్నే చేసుకుంటానని. అంత సీన్ లేదే నీ ఫేస్ కి, అంత కలర్ లేదే నీ ఫేస్ కి. ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను. నువ్వు ఆగు లక్ష్మి, నువ్వు ఇలా చెప్తాను. నేను చెప్పేది విను. ఓకే ఓకే, థాంక్యూ బావా. నా నమ్ము.
హ్యాపీ నీలు నీలు ప్లీజ్ ఒకసారి అలా రావా ప్లీజ్ రమ్మంటుంటే చెప్తాను విను థ్యాంక్స్ వెంకట్. రా ఫ్రెండ్స్ ఏంటి ఇద్దరికి చెవిలో ఏం చెప్పానా శుభం కార్డు పడే వరకు వెయిట్ చేయండి అప్పుడు చెప్తాను అప్పటి వరకు ఈ ప్రాబ్లం సాల్వ్డ్ మరి నరసింహ ప్రాబ్లం వస్తున్నా అక్కడికే వస్తున్నా ఇప్పటి వరకు వాడు లేడీ బ్యాచులర్స్ తో ఆడుకున్నాడు ఇప్పుడు నేను వాడితో ఆడుకుంటాను ఎలా చెప్తా కంగారెందుకు ఈ నరసింహ 5 రూపాయలే చూసావు 6వ రూపం చూసావంటే వద్దులే అన్న భయపడుద్ది. చెప్ నీకిచ్చిన గడువు పూర్తయింది ఏం నిర్ణయించుకున్నావు ఇల్లా పెళ్ళే పెళ్ళి వేణు నా రోడ్డు తారు రోడ్డు రా వెంటనే పురోహితుడిని పిలిపించి ముహూర్తం నిర్ణయించమని చెప్పు. అలాగే అన్న. సరే బండి పోని. సారీ అన్న పంచర్ అయింది. పంచర్ అయిందా? అవునన్న. మరి ముందు చూసుకోవద్దురా. తప్పు మాది కాదన్న మీదే అన్న. ఏరా మీ ఎమోషనల్ డైలాగ్ టైర్ డౌన్ అని పగిలిపోయిందన్న. అయితే వెనక్కి పోని. ఎట్లా పోద్దన్న పంచర్ అయింది. ఓహో అయితే ముందుకు నడు. ఓకే వాట్ ఏ డాష్ 1947 లో కృష్ణకుమార్ కి ఏఎన్ఆర్ ఇచ్చాడు సార్ అదే డాష్ ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు సార్. థాంక్యూ. నేను ఎన్నో డాష్ ఇచ్చాను కానీ ఇలాంటి డాష్ ఎప్పుడు తీసుకోలేదు సార్. మీరు ఓనండి మీ లైఫ్ పార్ట్నర్ సెటిల్ అయిపోతారు. నేను ఇప్పుడే జస్ట్ కమిటెడ్. పర్లేదు సార్ మీ సెకండ్ వైఫ్ కనైనా చాలు సార్. ఒప్పుకోనా శుభలగ్నంలో జగత్ బాబు చేసుకోలే అంతే అన్నా నువ్వు వెళ్ళి దండలు తీసుకొని రేపు గుడి దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ డియర్ బై. స్వామి మన్నదా ఒక నిమిషం ఆగు స్వామి మీ పాదాలు ఇందులో పెట్టండి స్వామి. ఎవరు నువ్వు పైకిలే. స్వామి నన్ను గుర్తుపట్టలేదా గత 7 జన్మలుగా మీ పాద పూజ చేస్తున్న మీ పాదదాసిని స్వామి. పాతదాస కొత్త దాస తెలుసు కానీ పాతదాస మనకు తెలియదే. పాదదాసి అంటే భార్య అని అర్థం అన్నా. నా పూజలు ఇన్నాళ్ళకి ఫలించినవి కళ్యాణం ఎప్పుడు చేసుకుందాం స్వామి. కళ్యాణమా? అమ్మాయి సతీ సావిత్రిలో ఉంది ఉప్పేసుకో అన్నా. ఆల్రెడీ ఇద్దరు కమిట్ అయిపోయాం కదరా. ఇవ్వలేదు నాదా నీకు ఎంతమంది భార్యలున్నా నీ మనసులో నాకు ఇంత చోటివు చాలు. అది అది ఓకే అన్న ఒప్పేసుకున్నాడు దండలు కొనుక్కొని రేపు గుడి దగ్గరకు వచ్చి నువ్వేంట్రా ఎక్స్ట్రా కట్టింగ్ అన్నా. వీడెవడరా సిటీలో అందరూ నన్ను చూసి భయపడుతుంటే వీడిని చూసి నేను భయపడాల్సి వచ్చింది. కమాన్ లెఫ్ట్ యాంగిల్ లో దావుద్ ఇబ్రహీం రైట్ యాంగిల్ లో చార్లెస్ శోభరాజ్ ఫ్రంట్ మొహదుద్దీన్ అబ్బబ్బబ్బా బ్యాక్ యాంగిల్ లో కిల్లర్ వీరప్పన్లా కనిపిస్తున్నారు సార్ మీరు. వాళ్ళంతా ఎవరు? కిల్లర్లు స్మగ్లర్లు అన్న. అసలు మన గురించి ఏమనుకుంటుందిరా? వాళ్ళ కజిన్ అనుకుంటుంది. వాళ్ళని బీట్ చేసే చాప్ నీలో ఉంది. నువ్వు కళ్ళను చేసి చూస్తే హిమాలయ పర్వతాలే కరిగిపోతాయి సార్. మీ భార్యగా ఇంత చోటు ఇవ్వండి ప్లీజ్. సారీ యు ఆర్ టూ లేట్. పర్వాలేదు సింగిల్ డే అయినా మీ భార్యగా పోస్ట్ ఇవ్వండి చాలు. ఆ తర్వాత మీకు తీపి గుర్తుగా ఈ భారతదేశానికి ఒక భరతుని ఇస్తాను. వేణు అన్నా నీకు అదృష్టం గజ్జి కుక్క పట్టని పట్టిందన్నా. అవును నలుగురిని పెళ్లి చేసుకున్నావు అనుకోరా శోభనం ప్రాబ్లం అవదు. నీకెందుకన్నా నేను హెల్ప్ చేస్తా కదన్నా. అరగం కదన్నా బూస్ట్ కలిపిడం హార్లిక్స్ కలిపిడం ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం అదా. నార్మల్ ఈ కేసు కూడా ఓకే చేయి. సేమ్ గుడిలో మ్యారేజ్. రే వేణు వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. కొంపదీసి వీరప్పన్ తమ్ముడేమన్నా. క్రికెట్ లో
అజయ్ జడేజా, బిజినెస్ లో హర్షద్ మెహతా, బాక్సింగ్ లో మైక్ టైసన్, పొలిటికల్ లో సద్దాం హుసేన్, టోటల్ గా భూ కబ్జాలో నరసింహ. మురిసిపోకరా నర్సిగా, వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. నీ బతుకు కూడా ఎప్పుడో ఒకసారి బస్ స్టాండ్ అయిపోద్ది, నువ్వు అయిపోతావు. వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి, అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఎస్, నీలో ఓ అజారుద్దీన్ కనిపిస్తున్నాడు. నేను సంగీత బిజాని అయిపోతా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. ఏ పెళ్ళాని నోరు తెచ్చావేంటి? మా అన్నకి ఆల్రెడీ నలుగురు ఫిక్స్ అయినరు, ఆ ఛాన్స్ నాకు ఇచ్చేయి. అయితే ఏంటమ్మా, ద్రౌపదికి పంచభర్తలాగా ఈ నరసింహకి పంచభార్యలు. వేణు, అన్నా 5 భార్యలు చేసుకోవచ్చంటావా? చేసుకోవచ్చన్నా. ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు, ఆ తర్వాత 5. కానీ ఆ రోజుల్లో పోలీసులు లేరు. కరెక్టే అన్నా, కానీ ఇంకో చిన్న క్లాజ్ ఉందన్న. ఏంటి? 5 ఒప్పుకుంటే చేసుకోవచ్చన్నా. చేసుకోవచ్చంటావా? అయితే రేపే ఫిక్స్ చేసే. ఓకే అన్న. అన్నా 5 నువ్వు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటే మాకు జింకిచికి జింకిచికి. ఏదేమైనా ఫస్ట్ టైం ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కినందుకు చాలా హ్యాపీగా ఉందిరా. అమ్మా, తాగేసి నడుపుతున్నారేంటి సార్? అవును సార్, మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నామా? విమానమే కదా, ఎత్తటం దించడమే, దాని పని అది చేసుకుంటాం. కరెక్టే సార్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్, బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది సార్. సార్, నాకు డౌట్, హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఎంతసేపు మాస్టారు, మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తది. అలాగా? అంతే. నా పేరు సుబ్బు అండి, ఈయన బాలరాజు గారు. నేను బిజీ బాలరాజ్ సార్, బిజీ బాలరాజ్. ఈయన పేరు అయ్యర్. అయ్యరా? సూపర్ సార్. వేణుగోపాల అయ్యర్. ఓహో. చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. ఓ ఫంటాస్టిక్. ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. நம்ம பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். நம்ம ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். நம்ம திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். కొంచెం లాంగర్ అయినా ఫ్యాంటాస్టిక్ గా ఉంది సార్. இல்ல சார், இருக்கே. நம்ம ஸ்ரீனிவாசன் திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாమి వేణుగోపాల ஐயர். అబ్బా, సూపర్ సార్, సూపర్ సార్. మీ పేరు సార్, మీ పేరు చెప్పేలేపు హైదరాబాద్ అండి సార్, అమెరికా వెళ్ళిపోవచ్చు సార్. సార్, ఇది నా అసలు పేరు ఇల్లే, என்னோட ముద్దు పేరు. ఓ, ముద్దు పేరు. ఆమా, అసలు పేరు వేరే ఇருக்கு సార్. ఏంటి సార్ అది? రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి గురుగారు, మీరు అస్తమానం ఆకాశంలో తిరుగుతుంటారు కదా, సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు చూసాను, ఎక్కడెక్కడ పడి ఉంటాడు. మరి చంద్రుడిని? ఆ చంద్రుడు. ఏంటి సార్, ఏంటి సార్, ఏమైంది సార్? ఏంటి సార్? చంద్రుడు, ఆ చంద్రుడు గురించి అడగండి సార్. చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని గోరుముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్, కానీ అతను రాలేదు సార్. దాంతో మా అమ్మ ఫీల్ అయింది, నేను హర్ట్ అయ్యాను. ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం. బట్ ఐ నెవర్ మెట్ హిమ్ సార్. ఈ సూర్యుడు మటుకు రోజు కనబడతాడు సార్. ఆ చంద్రుడి సార్ నాకు కూల్ సార్, నేను మేనేజ్ చేస్తాను కదా. ఎలాగా? మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను. ఓకే. ఆడు రాడు సార్, 30 ఏళ్ళ నుంచి వేటికి ఎక్కడ రాడు. సార్ సార్ సార్, మీరు ఎక్సైట్ అవ్వకండి సార్. అరే ఏంటి అన్ని చదువు పాటలు వస్తున్నాయి, ఛానల్ మారుతురా బాబు. మన టైం బ్యాడ్ సార్, ఈ రోజు పౌర్ణమి. ఈసారి మీరు ట్రై చేయండి. నేనా? ఓకే. ఆడు రాడు సార్, మీరు హిందీలో పిలవండి, మలయాళంలో పిలవండి, తమిళంలో పిలవండి, ఆడు రాడు సార్. మీరు రండి సార్, ఎక్కడ సార్? నువ్వేంట్రా పెద్ద ఎక్స్పీరియన్స్ పైలట్ లాగా ఓ తిప్పేస్తున్నావు? ఆయన పట్టుకోమన్నారు కదా సార్. ఆడు పట్టుకుంటే పట్టుకుంటావా? ఏది పడితే అది పట్టుకోకూడదురా. అయ్యి బాబాయ్, ఇది మందు కొట్టేస్తాడు రా. మనకు కూడా 2 పెగ్గులు అడుగుతాం సార్. సార్, ఎదురుకుండా కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం? పక్కకి వెళ్ళిపోతాయి. నీ వల్లేరా? నీ వల్లేరా? వీడు తాగేసి పడిపోయాడా? ఇప్పుడు ఏం చేయాలరా బాబు? సార్, కొండ దగ్గరికి వచ్చాం, పోనీ తిప్పేస్తాను. అరే ఆగా. హలో హలో, అక్కడ ఎవరన్నా ఉన్నారా? మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా? నాకు వినిపిస్తుందండి. కాదురా. హలో హలో హలో, ఎవరికి వినపట్టలేదురా.
హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరైనా ఉన్నారా? నమస్కారం, నా పేరు డీకే బోస్. బోస్ డీకే అని కూడా అంటారు. హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్ కి స్వాగతం, సుస్వాగతం. మా ప్రాణం పోయేలా ఉందా బాబు? మీ వాయిస్ బాగుంది. వాయిస్ బాగుందా? పాట పాడా పోనీ. వద్దులే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు. ఇటువంటి సార్, సార్ మీ ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నాం సార్. మా పైలట్ తాగి పడిపోయాడండి. మరి ఫ్లైట్ ఎవరు తోలుతున్నారు భయ్యా? నేనే నేనే అంటే ఎవరు భయ్యా? సుబ్బుని. చూడు సుబ్బు. నా పేరు ఒకసారి సుబ్బు సార్. చూడు ఒక్కసారి సుబ్బు, నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా భయ్యా? అనుభవం వాడు పిన్నా కూడా సార్, వాడికేం తెలీదు. వాడేమో తాగి పడిపోయాడు. కర్మ. దింపబోయే బాబు, నీకు దండం పెడతాను. ఓకే, అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి. పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి. దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు 20 టన్నుల 300 గ్రాములు. దానికి 2 ఇంజిన్లు, 2 ప్రొపెల్లర్స్, 2 ఫ్యాన్స్ ఉంటాయి భయ్యా. ఒరే నీచుడా, నువ్వే మమ్మల్ని తప్పేటట్టున్నావు. ఎలా దిగాలో చెప్పరా? ఫ్లైట్ కిందకి దింపడానికి 2 ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి. 3వది కాక్పిట్ లో ఉంది. ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా. ఇప్పుడు మీరు ముందుకు చూడండి. మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా. మా చావు కనపడుతుంది. లేదు, చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా? ఉంది. దాని పక్కనే ఓ రెడ్ బటన్. నొక్కకూడదు, అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా. చెప్పేది పూర్తిగా అనుకోండి. ఎందుకు నొక్కారు? మేనేజర్ పట్టుకుని కొట్టేస్తారా? కాసేపులో చచ్చిపోయేదానికి మేనేజర్ అయితే ఏంటి, ఎంప్లాయ్ అయితే ఏంటి? మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా 2వ ఇంజిన్ షురు అంటే కంపెనీ పేరు భయ్యా. చాలా మంచి కంపెనీ, కానీ ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. మేము మాత్రం పోవడం గ్యారంటీ. సార్ చూడండి సార్, హోర్డింగ్. నీకు దండం పెడతాను, ఎలా దించాలో చెప్పరా? ఓకే, ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఎక్కడుందో చూసి చెప్పండి. ఇండికేషన్. థ్యాంక్ గాడ్, ఇక్కడ రెడ్ సిగ్నల్ పడింది సార్. దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందని. పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ అయిపోయినప్పుడు చూసుకోవాలి కదా. ఏంటి సార్ ఎంప్లాయ్ కొడుతున్నారు? ఎంప్లాయ్ తొక్కలేదు, 5 నిమిషాల్లో చచ్చిపోతుంటే. మీరు ఉండండి సార్. మీరు ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా? ఏ దిక్కు లేకుండా ఉన్నాం. అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా అనండి. చెప్పండి. ఓ భగవంతుడా, నమో వెంకటేశ, మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపు. మమ్మల్ని దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి మమ్మల్ని దయతో. చూడండి భయ్యా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే. ఎందుకంటే చావు అనేది ఒక నిజం, దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది నేను చెప్పడం లేదు, ఎన్నో పురాణాలు ప్రకటించాయి. చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గరికి వస్తుందో మనుషులు తెలుసుకోలేరు, సడన్ గా వచ్చేస్తుంది. కొడగలరా, మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాలా? రే, నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా? మీరు చెప్పండి. అయ్యో హెల్ప్ హెల్ప్ సార్ వచ్చేసాం, గట్టిగా పడుకోండి. వచ్చేసాను సార్. ఏంట్రా నడకేంట్రా? మెయిన్ రోడ్డు మీద నడుస్తున్నట్టు అయిపోతారా? తప్పండి తప్పండి రా. కుదిరేసి వెళ్ళిపోతున్నారా?
వాణ్ణి విలువరావు సార్ బయటికి. ఎవండి ఎవండి వాడేరా ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడు వాణ్ణి విలువరా. ఎవడాయి వాడు? విలువరా సార్, విలువరా. ఏడవా, నేను కొట్టేడిది నిన్ను కాదురా బాలి. మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడు కొడితే నాకు తగులుతుంది. అన్ని కొడుతున్నారు. నీ పుట్టుకేంద్రా? చంపేస్తున్నాడు బాబు, రండి బాబు. ఏయ్! చంపేస్తున్నాడు బాబు. వాని విలువరా ఒకసారి. వాని విలువరా. పరిచితుడు గాని విలువరా. అవురా బాలిగా. అలా చూస్తారంటే బాబు, చంపేస్తాడే. ఎంత చాపిను? ఇలా చంపేనా? ఇలా చంపేనా? అంతెందుకు చాపినవురా? పిలువురా అని పిలు. ఎవరిని పిలువురా? ఆన్నే బే. వాడు రాడయ్యో. అపరిచితుడు గాని. ఊపిరాడట్లేదు. పెద్దాయన పోయాడు. అరే బాబుకి ఏమైంది? ఏం చేస్తున్నావు? ఆగు. పెద్దానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి. నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దని. అయినా ఆయన ఎమోషనల్ అయిపోయారు. నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బాబుకి ఏం కాలే బావా? చూసారా, సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు. లేకపోతే మీ నాన్న. అరే ఇదేం తెచ్చినావమ్మా? అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు. జనరల్ గా అలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా ఇస్త్రీ పెట్టి ఇలా పెడితే అలా లూస్తారు, ఇలా పెడితే అలా చేస్తావా? ఏమి బాపుకి ఏం కాలేదమ్మా, నువ్వు పోతల్లి. దేవుని లేక మంచిగా పడినావు. సిగ్గుగా లేదా మీకు? సిచ్యువేషన్ అంత సీరియస్ గా ఉంటే సరదా కూర్చొని మందు అవుతారా? ఏం జరిగింది? మీకంటే మీ అన్నయ్య బెటర్. పేరు గుండె అయినా గుండె పొడితో బాధపడుతున్న మీ నాన్నని చూసి ఆ గుండె ఎక్కడ ఆగిపోతుందన్న నిజం తన గుండెలో పెట్టుకుని ఈ గుండె గురించి ఆలోచిస్తూ ఆ గుండె గురించి చెప్పకుండా గుండె రాజేసుకుని మీకు చెప్తే గుండె ఆగిపోతాయని గుండె విషయం చెప్పకుండా ఆ గుండెలో పెట్టుకుని గుండెలో ఆపే. ఇంతకే మ్యాటర్ అని చెప్పు. మీ బాబుకి గుండెపోటు. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. అన్నా నువ్వు దేవుడు అన్నా. నువ్వు నిజంగా దేవుడు అన్నా. ఏమైందిరా? మన నాయనకి గుండె నొప్పి అన్న సంగతి నీ గుండెల్లోనే దాచుకుని నీ గుండె కోతతో మాకు చెబితే మా గుండె ఎక్కడ కోసుకుంటుందో అని చెప్పి మొత్తం నీ గుండెల్లోనే పెట్టుకుని మంజేరా నా గుండెలది. బాపుకి గుండె నొప్పి అని వానికి అబద్ధం చెప్పి పిలిపించిన వాడు అది నిజం అనుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరికి గుండె నొప్పి తెప్పిస్తుండు. అచ్చా గీ బాలరాజు గారు ఏడిపోయిండు. రే బాలిగా అయ్యా గాన్ని విలువరా బయట. ఎవరిని? అపరిచితుండ్రా. అపరిచితుడు ఎందుకులే అన్నా. 2020 మ్యాచ్ ఆడదామని వస్తే టెస్ట్ మ్యాచ్ ఆడావన్నా. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయన్నా. అరే ఒక ఇన్నింగ్ ఎవడన్నా డిక్లేర్ చేస్తాడు? ఇంకా ఎన్ని ఇన్నింగ్స్ కావాలన్నా? ఇంకొక ఇన్నింగ్ ఆడదాం. 2 అంటావు 3 అంటావు. వద్దులే అన్న, నీకు దండం పెడతాను. వద్దులే అన్న, చచ్చిపోతానన్నా. జర్ర ముంగట్రా. ఎంత జాపినవురా? ఊరికి టని ఉంటా అంతే అంతేనన్నా. ఇంత జాపినవు కదరా. అరే సుబ్బు, ఆ గుమ్మడికి గుండెపోటు లేదన్న విషయం నీకు చెప్పాలరా. ఆ విషయం వింటే నువ్వు తట్టుకోలేవురా. అయినా నీకు చెప్పాలి. ఏంటి సార్? కూర్చో. ఇంత అర్జెంట్ గా రమ్మన్నారు? నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలరా. ఏంటి సార్ అది? ముందు తాగు చెప్తాను. వద్దు సార్, మనం ఈ పార్టీలో మందు తాగినందుకు మ్యాటర్ మ్యారేజ్ వరకు వచ్చింది. మళ్ళీ మంది ఎందుకు సార్? నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు మందు తాగాల్సిందే. తాగు. అరే సుబ్బు, నీకు విషయం చెప్పాలరా. చెప్పండి సార్. ఇంకో పెగ్గే చెప్తాను. ఇంకో పెగ్గ? అరే ఇప్పుడు నీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బాగుంది. సార్ 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 బిల్లు. 1,20,000 బిల్లా? అవును సార్. సార్ సార్ 1,20,000 సార్ బిల్లు. పంపించారా? 1,20,000. 1,20,000 అమ్మా, 1,20,000 బిల్లా? ఇదేమన్నా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నామంటారా? నీ ఇష్టం చేయడం పంపించడానికి ఎంత తాగావో అంతే బిల్ వేయాలి. తాగిన దానికే వచ్చింది సార్ బిల్లు. మేము ఇదంతా ఎప్పుడు తాగేవరా?